హాయ్, నేను సుమతి. వెల్కమ్ టు సుమలెక్స్. ఇక్కడ మా అక్క నేనండి. కింద హాయిగా పడుకున్నాం కాదు, చెరుకు పక్క. అవునండి, అంటే మా అక్క వచ్చింది ఆ రోజు. కొంచెం హెల్త్ బాగోలేకపోతే హాస్పిటల్లో చూపించుకోవాలని వచ్చింది. అంటే బ్లడ్ చెకప్ చేయించుకోవాలని, బ్లడ్ టెస్ట్. సరే మా బుజ్జి మా జాన్సన్ డ్యూటీకి వెళ్ళారన్నమాట. ఇక పిన్ని అమ్మ వస్తుందంటే సరే రమ్మాను అని చెప్పాను. అదే హాస్పిటల్కి తీసుకెళ్ళి బ్లడ్ టెస్ట్ చేయించి పిన్ని అంటే సరే రమ్మానని చెప్పి సరే బ్లడ్ టెస్ట్ చేయించుకొని వచ్చేసి హ్యాపీగా రిలాక్స్ అవుతున్నాం అన్నమాట. అలా కింద పడుకొని ఎప్పుడు కిందనే అలానే పడుకుంటామండి, మంచాలు ఉన్నా కానీ. ఎందుకంటే ఎండాకాలం బీభత్సంగా ఎండ మంచాల మీద పడుకున్నా. సో అలా పడుకొని రిలాక్స్ అయ్యి ఇక ఎట్టకేళ్ళకి ఈవినింగ్ అయిపోయింది. ఇదిగోండి ఈవినింగ్ టీ పెట్టేసి అక్క నేను ఇద్దరం తాగేస్తున్నాం. ఇక్కడ మా అక్క మరీ చాలా నీరసంగా కనిపిస్తుంది కదూ. అవును, 2-3 రోజుల నుంచి చాలా నీరసంగా, అన్నం తినబుద్ధి కాకుండా, అంటే మజ్జిగన్నం తిని ఆమెకి అలా నీరసిచ్చిపోయింది ఎక్కువగా. అది కాక బ్లౌజ్ కూడా కొంచెం చాలా లూజ్గా ఉంది. అది ఇంతకు ముందు కొంచెం టైట్గా ఉంటే కుట్లిప్పేసుకున్నది అనమాట. సో దానివల్ల ఇంకా బక్క పేషెంట్ లాగా అనిపిస్తుంది ఆ బ్లౌజ్ వల్ల. సో అట్లా అనిపిస్తుంది అనమాట మరీను. సరేలేండి, వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు కొంచెం ముందుగానే వచ్చిందిలే. రాత్రి అయితే పొద్దుపోయి వచ్చింది. ఈరోజు కొంచెం ఎండ బాగా వచ్చింది అన్నమాట మధ్యాహ్నం. ఆ ఎండకి ఈ వర్షం ఇప్పుడే బయలుదేరేసింది వాన. ఉక్కుపోస్తుంది ఈ వర్షం అంటే. ఎండ వాన రెండు వస్తుందండి. ఎండ వాన. ఇక ఇక్కడ అక్క నేను ఆటోలో వెళ్తున్నామండి. మాల్కి వెళ్తున్నాము. అదేనండి స్మార్ట్ బజార్కి వెళ్తున్నాం అన్నమాట. మా బుజ్జి ఆఫీస్ నుంచి అక్కడే దిగేస్తుంది స్మార్ట్ బజార్లో. నువ్వు అమ్మ ఇటు వచ్చేసి పిన్ని కొన్ని సరుకులు తీసుకొని తర్వాత ఊరు వెళ్దామని చెప్పింది. అందుకోసమని అక్క నేను ఇక్కడ బయలుదేరేసామన్నమాట ఆటోలో. టైం వచ్చి 5:30 అబవ్ అవుతుంది. ఇదిగోండి వచ్చేసాము స్మార్ట్ బజార్ దగ్గరికి. ఐడి తీసే బుజ్జి, ఐడి అయితే బ్యాగ్ లేదనే పూలు పెట్టుకో, బాగున్నాయి. మేము కూడా కవర్లు వేసినా లేవులే మా దగ్గర. లోపల ఉంటుంది లేబా. ఆ అమ్మాయి అక్కడెక్కడో గాంధీ బొమ్మ దగ్గరలో చెప్పింది. ఇక్కడ ప్రతిసారి అయితే మాల్కి ఏమి వెళ్ళమండి. అంటే మామూలుగా ఆ రోజు మా అక్క వచ్చింది కదా, కొంచెం మా అక్కని అలా తిప్పినట్టు ఉంటుంది. అలాగే మా బుజ్జి అక్కడ దిగేస్తాననే లోపల సరే ఆ రోజు మాల్ దగ్గరికి వెళ్ళామన్నమాట, అదే స్మార్ట్ బజార్కి. సరే ఇక్కడ ఏదో వెళ్ళాం కదా, ఏదో కొన్ని తీసుకొని బయలుదేరి వచ్చేసామన్నమాట. ఇక్కడ ఏంటంటే ఇదిగో ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, ఇలా లూజ్గా ఉండేటివి ఒక రేట్ ఉంటాయండి. అంటే ఇలా డబ్బాల్లో వేసుంటారు, వీటిని లూజ్ అంటారు కదా. సో ఇలా బయట ఉన్నటివి ఒక రేట్ ఉంటాయి, ప్యాక్ చేసి ఉండేటివి ఇంకొక రేట్ ఉంటాయండి. ఇవి కొంచెం తక్కువకి వస్తాయి అన్నమాట బయట కంపేర్ చేసి. అంటే బయట రేట్ ఎలా ఉంటుందో ఈ లూజ్గా ఉండేటివి ఆ రేట్ ఉంటాయి. వీటిలో ఏదో పప్పు కలిసినట్టుంది, కందిపప్పు ఏదో కలిసినట్టుంది, అలా కనిపిస్తున్నాయి అక్కడక్కడ పప్పులు. పప్పు కాదు ఇది, జొన్నలు అవి. ఓకే, నీకేం కావాలి చెప్పు.
తింటుందా అమ్మ? ఉడకబెట్టుకోవాలి. 60 రూపాయలు. ఈ వంకాయలు తింటున్నాయి, బాగున్నాయి. ఇవి కూడా భలే ఉన్నాయి మా లేతగా. కానీ పొడుగుగా ఉన్నాయి కదా బుజ్జి. 2 హాఫ్గా కొయ్యాలి, 2 సగాలుగా కోసుకోవాలి. ఇవి చూడు బర్రె వంకాయ. ఫ్రూట్స్ ఇవ్వగమ్మాయి, ఇవి ఫ్రోజన్ ఫ్రూట్స్లే. ఇది అయిపోయినా. అలాగే ఇక్కడ చూసారా ఉసిరికాయలు. అంటే ఉసిరికాయలు అయితే మనం కొనంలే, మనకి ఎక్కడైనా చెట్లు ఉంటే తీసుకుంటాము. ఇప్పుడు దొరకనోళ్ళు అలా తీసుకుంటారులే, అన్నిటికీ మంచిది కదా హెల్త్లకి, వాటికి అన్నిటికీ. దొరకనోళ్ళు ఎలాగో తీసుకుంటారు, ఊరగాయలకి పచ్చళ్ళకి అన్నిటికీ. అలా ఉసిరికాయలు, అలాగే బేబీ కార్న్స్ కూడా ఫ్రైడ్ రైస్కి కర్రీల్లో వేసుకుంటారండి, బాగుంటాయి. కానీ నేనైతే ఎప్పుడు చేయలే, నాకు పెద్దగా ఇష్టం ఉండదు. అలాగే ఆ పనసకాయలు ఎవరు తీసుకుంటారో ఏంటో మరి, అలా ఉన్నాయి. ఇక్కడేమో ఇవి చూడండి స్ప్రౌట్స్ అన్నమాట. 2-3 కలుసుకో, అది ఎప్పుడు తీసుకున్నా అంతే మందితో. కిందంతా ఓ రౌండ్ వేసేసాము. అంటే కొన్ని సరుకులు తీసుకున్నాంలేండి, తీసుకొని బాస్కెట్లో వేసేసి ఇక పైన ఏమన్నా ఉన్నాయేమో, ఏమన్నా నచ్చితే తీసుకున్నాం అని చెప్పేసి మళ్ళీ పైకి వెళ్తున్నాం అన్నమాట. ఇక ఇక్కడ లోపలే చాలా టైం అయిపోయిందండి. మేమంతా తిరిగే లోపల చీకటి పడిపోయింది అన్నమాట. సరే ఇక్కడ ఐస్ క్రీమ్ తీసుకున్నాం, 3 ఐస్ క్రీమ్ తీసుకొని ఇదిగో నేను మా అక్క బయట వచ్చేసాము. మళ్ళీ కూడా వర్షం పడి ఉంది, అదిగోండి వర్షం పడింది అన్నమాట. లోపల ఉండగానే చూసారా, లోపల వర్షం పడి ఉంది, ఆల్రెడీ చీకటి అయిపోతుంది. నేను మా అక్క వచ్చి బయట ఐస్ క్రీమ్ తింటూ ఉన్నాము. మా బుజ్జి ఏమో లోపల సరుకులకి బిల్ చేపిస్తుంది అన్నమాట. ఇక తీసుకొని బయలుదేరేసామండి. ఇదిగోండి ఎంత చీకటి అయిపోయిందో చూస్తున్నారా. ఆ వర్షానికి వర్షం పడినందువల్ల ఆ లైటింగ్స్కి బజార్ అంతా ఒకలాగా మంచిగా అనిపిస్తుంది అనమాట. అదొక రకమైన ఫీలింగ్ కలుగుతుంది నాకు ఆ వర్షం పడి ఉంటే. ఆ కింద తడికి ఆ లైట్ ఫోక్స్లకి ఎట్లయినా ఒకలాగా అనిపిస్తుందండి. వర్షం వచ్చినప్పుడు వెదర్కి, మామూలుగా ఉన్నప్పుడు వెదర్కి తేడా ఉంటుంది కదా, అలా నాకు చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట ఈ వెదర్ని చూస్తుంటే. అంటే చీకటి పడిపోయింది, కింద తడిగా ఉంది, ఆ లైటింగ్స్కి పైన మబ్బుగా ఉండే లోపల ఏదో మంచి ఫీల్ వస్తుందన్నమాట చూడడానికి. అలాంటప్పుడు కింద నడిచేదానికి ఇబ్బందిగా ఉన్న ఫీల్ గుడ్ అనమాట, మంచిగా అనిపిస్తుంది. కట్ చేస్తే ఇక్కడ మా ఇంట్లో వచ్చి పడిపోయాము. ఇప్పుడు టైము 8:30 పైన అయిపోతుంది, ఆల్మోస్ట్ 9 అవుతుంది అన్నమాట. ఇక్కడ తెచ్చిన సరుకులన్నీ డివైడ్ చేస్తున్నాం అన్నమాట. అంటే చక్కెర అదన్నీ తీసుకొచ్చాము, కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్, అలాగే బజ్జీ పచ్చిమిరపకాయలు అలాంటివి బజ్జీలు వేసుకున్నామని. ఇదిగోండి ఇవన్నమాట కొన్ని తినేదానికి. అంటే చిప్స్ కొన్ని, అలాగే చిలకడ దుంపలు ఏదేదో తెచ్చాములేండి కొన్ని సరుకులు. నువ్వులు ఉండలు, అలాగే కార్న్ చిప్స్, బ్రెడ్, ఇదిగో బంగాళాదుంప కాదు ఏంటది చిలకడ దుంప, ఇవేమో సాల్ట్, అవి ఇవి ఏదో తెచ్చాములేండి సరుకు. ఏం కూర మాది? ఇదిగోండి అమ్మ, ఇదేందమ్మా చేపల పులుసా? కూరలో 2 ఇల్లులు కదా, అన్నీ ఉంటాయి అన్నమాట. ఇదేంటి ఊళ్ళో బంగాళాదుంప చేపల పులుసు, ఆకుకూర. అబ్బా ఇదేంటే ఫ్రైడ్ రైస్? ఎక్కడదే? ఏం కాదులే, ఏంటి కర్రీస్. మునగాక, ఇది మునగాకు, రసం అన్నీ చూసారా ఎన్ని రకాలు. మునగాకు, ఇదేమో వాటర్ బాటిల్ వచ్చిపోయింది. ఇది మునగాకు ఫ్రై అండి, ఇది ఆకుకూర ఫ్రై అండి, ఇది రసం అండి, ఇది బంగాళాదుంప పిట్టు, చేపల పులుసు. ఇవేమో మేము ఇప్పుడు తీసుకొచ్చాము.
స్మార్ట్ బజార్ నుంచి. చిన్న కారం ఎవరు తీసుకొచ్చింది? కారం అది చిన్న నేను పడుకోండి అస్సలు కాలేదు. ఆయన చెయ్యి యా మాడుతుందా చూసి చేయదు కదా అదే దయ్యా చేపలు చేయమని ఫ్రైడ్ రైస్ ఎక్కడ తీసుకొచ్చిందా? ఏడ తెప్పించిన అసలు చందాలంగా అన్ని టేస్ట్ చేయాలి. మన ఊర్లో పానీపూరి చేద్దాం, చిన్ని నిద్రపోతుందేమో. ఇక ఇక్కడ అందరం కూర్చొని అన్నీ ముందు పెట్టుకొని తినేస్తున్నాం అన్నమాట. నేనైతే ఏది వదలనండి, ఒక్కదాన్ని కూడా వదలను, అన్నిటినీ వేసుకుంటాను అన్నమాట. ఏది వదలకుండా అన్ని కూరలు టేస్ట్ చేసేస్తాను అన్నమాట. ఆకుకూర ఫ్రై అయితే నాకు మహా ఇష్టంలే, అలా కూరలతోనే కడుపు నిండిపోవాలన్నమాట. ఎన్ని ఉన్నాయో అవన్నీ మొత్తం వేసుకుంటాను. ఆఖరికి ఫ్రైడ్ రైస్ అందరూ కారం కారం అంటున్నారు. మా సురేంద్ర తెచ్చాడంట ఫ్రైడ్ రైస్ ముందుగా, అది స్పైసీగా ఉందని చెప్పి వదిలేసినట్టున్నారు. ఇప్పుడు మాత్రం అది సేల్ అయిపోయిందంటే అందరం తినేసాం. ఇదిగోండి తలా ఒక ముద్ద ఎత్తుకొని తిన్నారు. లాస్ట్కి కొంచెం ఎక్కువే ఉంటే అది కూడా నేనే తినేసాను అన్నమాట. ఫ్రైడ్ రైస్ తిన్నాను, అలాగే అన్నంలో కర్రీస్ అన్నీ వేసుకొని ఇలా మంచిగా కూర్చొని బాగా కడుపు నిండా తిన్నానండి. ఆ రోజు ఇలా అందరూ ఉంటే కొంచెం ఎక్స్ట్రాగానే తింటాం అన్నమాట. రోజు తినేదానికన్నా అందరూ ఉన్నప్పుడు ఇంకొంచెం ఎక్కువ తింటాం, మాట్లాడుకుంటూ కొద్దిగా ఎక్కువగానే తినేస్తాము. సో అలా అందరం కూర్చొని మాట్లాడుకుంటూ అలా డిన్నర్ చేస్తున్నాం అన్నమాట. మాధవి నువ్వు రావా? ఎంత ఉప్పు తింటామా మీరు తినర్లే ఉప్పు తినడు ఎత్తి పెట్టినా ఏమే కారమా. మొత్తానికి ఇలా జరిగిందండి. ఆ రోజు మాత్రం స్మార్ట్ బజార్కి వెళ్ళాము. అసలు స్మార్ట్ బజార్కి మేము వెళ్ళకపోయి ఉండేవాళ్ళము. అంటే మా అక్క వచ్చింది కదా, అంటే మా అక్క ఎప్పుడు వెళ్ళలేదన్నమాట. సరే మా అక్కకు కూడా చూపించినట్టు ఉంటుందని చెప్పేసి తీసుకెళ్ళాము. సో అలా స్మార్ట్ బజార్కి వెళ్ళి అక్కడే గంటలు టైం గడిచిపోయింది. ఇక లేట్ అయిపోయిందన్నమాట ఇంటికి వచ్చే లోపల. సో ఇలా గడిచిందన్నమాట మొత్తానికి ఆ రోజు. ఇదండి ఈరోజు వ్లాగ్ అయితే. ఓకే, వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక తినేసి ఇదిగోండి ఇక్కడ స్వీట్ క్రీమ్స్ కోసం మళ్ళీ బిస్కెట్ తింటున్నాను అన్నమాట. తిన్న తర్వాత ఏదో ఒక స్వీట్ తినాలి. ఈ బిస్కెట్లు ఇష్టంగా తీసుకున్నాము. ఈ 50-50 బాగుంటాయండి, కొంచెం ఏదో మంచి ఫ్లేవర్ఫుల్గాను అలాగే సాల్టీగాను బాగుంటాయండి, భలే ఫ్లేవర్గా ఉంటాయి అన్నమాట. ఇక బిస్కెట్ ప్యాకెట్ పట్టుకొని పైకి వెళ్ళిపోయాం అన్నమాట, పడుకొని తినొచ్చని. ఓకేనండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.